హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే రోజుకి 6 అవర్స్ కంటే తక్కువగా నిద్రపోతే మన బాడీ అండ్ మైండ్కి ఏం జరుగుతుంది. ఎందుకంటే నిద్ర అనేది మన హెల్త్కి ఒక ఫౌండేషన్ లాంటిది. కానీ చాలా మంది బిజీ లైఫ్లో నిద్రని స్కిప్ చేస్తున్నారు. ఇంకా ఈ తప్పు అనేది ఎలాంటి ఎఫెక్ట్స్ తెస్తుందో సింపుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లాస్ట్ దాకా చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. అసలు మనకి నిద్ర అనేది ఎందుకు కావాలి? నిద్ర అనేది మన బాడీ అండ్ బ్రెయిన్ కి రీఛార్జ్ టైం లాంటిది. ఇది మన మెమొరీని ఆర్గనైజ్ చేస్తుంది, ఇంకా ఎనర్జీని రీస్టార్ట్ చేస్తుంది, అలాగే మన బాడీని రిపేర్ చేస్తుంది. సో సైంటిస్టులు ఏమంటున్నారంటే అడల్ట్స్ కి ఒక రోజుకి 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. ఇంకా 6 అవర్స్ కంటే తక్కువగా నిద్రపోతే మన బాడీలో కొన్ని సీరియస్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది ఒక రోజు లేదా 2 రోజులు అయితే ఓకే, కానీ రెగ్యులర్ గా ఇలాగే నిద్రపోకుండా ఉంటే మాత్రం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అండ్ దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. అండ్ రోజుకి 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతే మీ బ్రెయిన్ అనేది స్లో అవుతుంది. ఇంకా మెమరీ, కాన్సన్ట్రేషన్ అండ్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఒక స్టడీ ప్రకారం తెలిసింది ఏంటంటే మీరు ఒక వారం మొత్తంలో రోజుకి 4 నుంచి 5 గంటలు నిద్రపోయినట్లయితే మీ కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్ అనేది 2 రోజులు ఏమీ నిద్రపోనట్టు అవుతుంది. అంటే మీరు ఏ విషయం పైన ఫోకస్ చేయలేరు. ఇంకా సింపుల్ గా ఉండే ప్రాబ్లమ్స్ కూడా చాలా హార్డ్ గా అనిపిస్తాయి. ఇంకా మీ రియాక్షన్ టైం అనేది స్లో అవుతుంది. ఇది డ్రైవింగ్ లాంటి టాస్క్ లో చాలా డేంజరస్. స్లీప్ డెప్రివేషన్ వల్ల మీ బ్రెయిన్ లో టాక్సిన్స్ క్లియర్ కాకుండా అక్యుములేట్ అవుతాయి. ఇది లాంగ్ టైమ్ లో మెమరీ లాస్ కు దారితీస్తుంది. అండ్ ఇలా తక్కువ నిద్ర వల్ల మీకు మూడ్ స్వింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఒక స్టడీలో తెలిసింది ఏంటంటే మీరు కనుక రోజుకి 5 గంటలే నిద్రపోయినట్లయితే మీరు ఇరిటేట్ అవ్వడం, యాంగ్జైటీ, ఇంకా డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా ఫేస్ చేస్తారు. ఎందుకంటే నిద్రలో ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్టేజ్ లో మన బ్రెయిన్ ఎమోషన్స్ ని ప్రాసెస్ చేస్తుంది. ఇంకా తక్కువ నిద్ర వల్ల ఈ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అనేది కట్ అవుతుంది. సో దీనివల్ల మీ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అండ్ చిన్న చిన్న విషయాలకి కోపం అండ్ స్ట్రెస్ అనేది ఫీల్ అవుతారు. ఇంకా ఇవే కాకుండా మన ఫిజికల్ హెల్త్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే నిద్ర తక్కువ అయితే మన బాడీ హెల్త్ అనేది డౌన్ అవుతుంది. సో ముందుగా మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవుతుంది. అండ్ కామన్ కోల్డ్ ఇంకా ఫ్లూ లాంటివి కూడా ఈజీగా వస్తాయి. అండ్ ఇలా తక్కువ నిద్ర వల్ల స్ట్రెస్ హార్మోన్స్ అయిన కార్టిసాల్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ హార్ట్ ప్రాబ్లం రిస్క్ ను పెంచుతుంది. ఇంకా ఇన్సులిన్ రెసిస్టెంట్ అనేది డెవలప్ అవుతుంది. అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డయాబెటీస్ రిస్క్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా మన ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్ అయిన గ్రెలిన్, లెప్టిన్ అనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో దీనివల్ల మీరు ఎక్కువ ఫుడ్ తిని వెయిట్ అనేది ఎక్కువ అవుతారు. ఇంకా మీరు ఇలా చాలా డేస్ దాకా 6 అవర్స్ కంటే తక్కువగా నిద్రపోతే సీరియస్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తారు. ఇంకా ఒక స్టడీలో తెలిసింది ఏంటంటే 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వాళ్ళకి 12% ఎక్కువ డెత్ రిస్క్ అనేది ఉంటుంది. సో ఇలా 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతే బ్రెయిన్ అనేది స్లో అవుతుంది. ఇంకా మూడ్ స్వింగ్స్ అనేవి వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అందుకే నిద్రని సీరియస్ గా తీసుకోండి. ఇంకా 6 అవర్స్ కంటే ఎక్కువగానే నిద్రపోవడానికి మాక్సిమం ట్రై చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీరు ఎన్ని గంటలు నిద్రపోతారనేది కామెంట్ చేసి చెప్పండి.